కరీంనగర్ జిల్లా హై స్కూల్ హెడ్ మాస్టర్ల అంటే గెస్ట్ హెడ్ మాస్టర్ల సంఘ అధ్యక్షుడు గౌరవనీయులు లక్ష్మణరావు గారు, వీరికి ఈరోజు మన రగన్న ఆధ్వర్యంలో, మన కుల బాంధవుల ఆధ్వర్యంలో అధ్యక్షుడిగా ఎన్నికై సంఘానికి సేవ చేస్తున్నందుకు ఈరోజు ఫెలిసిటేషన్ చేయడం సంతోషంగా ఉంది. వీరు అధ్యక్షుడిగా అయిన తర్వాత ప్రధాన ఉపాధ్యాయుల సంఘానికి మొత్తం రూపమే మారిపోయింది. అనుకుంటాడు, చేసేస్తాడు అంతే. కానీ తన అధ్యక్షుడు అయినాక నాకు పని పెరిగింది. ఒక మెసేజ్ పెడతాడు, ఇదేం చేద్దాం సార్ అంటాడు. మార్నింగ్ తను వాకింగ్ చేసినంతసేపు నాకు ఫోన్ వస్తూనే ఉంటుంది, మరి ఏమేం చేద్దాం ఇవాళ. సో ఎవ్రీడే అంటే ఒక రకంగా చెప్పానంటే నేను షాడో అధ్యక్షుడైనేమో అనిపిస్తున్నాను. తన వెనుక నేను దాదాపు ఉండి గైడ్ చేస్తున్నాను. ఎప్పటికప్పుడు అన్ని సంఘాల కంటే చొచ్చుకపోవడం. ఎందుకో మన కొత్తగా వచ్చిన చైతన్య మేడం, కొత్త డిఓ గారు సార్ని చూడంగానే ఒక నిండు మనిషిలాగా ఏ కంప్లీట్ మ్యాన్ అంటాం, ఒక రేమండ్ దానికి ఒక కంప్లీట్ అంటాం చూడండి, అట్లా చూడంగానే ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది తనకు. ఎప్పుడు పోయినా తను మంచి ఆన్సర్ ఇస్తున్నది మేడం. తర్వాత రెస్పాన్స్ ఇచ్చుకుంటూ పనులు చేసి పెడుతున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే తన దగ్గర ఉన్న గొప్పతనము, ఎవరి రూపాయి అడిగాడు, తనే పెడతాడు పైసలు. ఇప్పుడు తను పనిచేస్తున్న స్కూల్లో కూడా నేను గమనించిన, వేలకు వేలు పెడుతుంటాడు. బడి మంచిగా ఉండాలి, మంచి పేరు రావాలి అంటే సంఘంలో కూడా ఏ అవసరం ఉన్నా కూడా తను ఖర్చు చేస్తూ తోటి ప్రధాన ఉపాధ్యాయులకు, స్కూళ్ళల్లో పనిచేస్తున్న టీచర్లకు అందరికీ సరి అయిన సర్వీస్ ఇస్తున్నారు. తను ఒక సమస్య వచ్చిండే ఈరోజు ఏంటంటే, డీడీఓలు అందరూ అంటే జీతం ఇచ్చే సార్లందరూ కరెంట్ అకౌంటా సేవింగ్ అకౌంటా అనే ఒక చిన్న సమస్య వస్తే డైరెక్ట్గా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళి డిఓ గారిని కలిసి, జనరల్గా ఆ హాల్లో డిఓ గారిని కలిసి ధైర్యం ఇవ్వలు చేయరు, కానీ పోయింది వెళ్ళింది చూసుకోపోయింది తను. అయినా మేడం మంచిగా మాట్లాడి ఆ సమస్యకు సాల్వేషన్ చేసే ప్రయత్నం చేశారు. దీనివలన జిల్లాలో ఉన్న అన్ని హై స్కూళ్ళు 149 హై స్కూళ్ళ హెడ్ మాస్టర్లకు జీతాల పరంగా ఇబ్బంది లేకుండా పోయింది. సో ఇట్లా ఇంకా మరిన్ని మంచి పనులు చేయాలని, అట్లే అంటే సంఘానికే కాకుండా మన కుల బాంధవులకు కూడా, మన కమ్యూనిటీకి కూడా ఇంకా హెల్ప్ చేయాలని, మీ జనరసిటీ అంటే కదా మీ దాతృత్వం మన వాళ్ళకు కూడా పెంచాలని మీకు మరొకసారి మీకు కోరుకుంటూ, ఈరోజు ఈ ఈవెంట్ కారణమైన మన రగన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.